వెల్కమ్ బ్యాక్ అగైన్ గైస్. ఇప్పుడు మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. అదే మన ఫీచర్ బ్రాంచింగ్. అండ్ ఈ ఫీచర్ బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఒకవేళ మీరు నేర్చుకున్నట్లయితే మీరు గిట్ ని అలానే గిట్ హబ్ ని అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకున్నట్లే. అండ్ దీన్నే కంపెనీస్ లో కూడా ఫాలో చేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఫీచర్ బ్రాంచింగ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ ఫీచర్ బ్రాంచ్ వర్క్ ఫ్లో ని మనం టోటల్ గా 5 స్టెప్స్ గా అయితే డివైడ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ లో మనం మన మెయిన్ బ్రాంచ్ ని గిట్ హబ్ లోకి పుష్ చేద్దాం. సెకండ్ స్టెప్ లో మనం కొత్త ఫీచర్ బ్రాంచ్ ని క్రియేట్ చేసి దాన్ని కూడా గిట్ హబ్ లోకి పుష్ చేద్దాం. అండ్ థర్డ్ స్టెప్ లో మనం ఎప్పుడైతే కొత్త ఫీచర్ బ్రాంచ్ ని గిట్ హబ్ లోకి పుష్ చేసామో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా పుల్ రిక్వెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. అలానే ఫోర్త్ స్టెప్ లో ఈ మెయిన్ బ్రాంచ్ ని అలానే ఫీచర్ బ్రాంచ్ ని ఎలా మెర్జ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. అలానే ఫిఫ్త్ స్టెప్ లో మన మెయిన్ బ్రాంచ్ ని అలానే మన ఫీచర్ బ్రాంచ్ ని గిట్ హబ్ లో అయితే మనం మెర్జ్ చేసాం. కానీ మన లోకల్ మెషిన్ లో కూడా అప్డేట్ అవ్వాలి కాబట్టి వాటిని మనం ఎలా పుల్ చేసుకోవాలో కూడా ఫిఫ్త్ స్టెప్ లో అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోని కూడా స్టార్ట్ చేద్దాం. మన స్టార్టింగ్ స్టెప్ లో మన మెయిన్ బ్రాంచ్ ని మన గిట్ హబ్ లోకి అయితే పుష్ చేయాలి. దానికోసం మనం గిట్ హబ్ ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఫస్ట్ మన రెపోజిటరీని కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మన రెపోజిటరీ నేమ్ ని ఫీచర్ బ్రాంచింగ్ అని అనుకుందాం. అండ్ మిగిలినవన్నీ అలానే ఉంచేద్దాం. అండ్ క్రియేట్ రెపోజిటరీ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి రెపోజిటరీ అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం కొంచెం టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి మన లోకల్ మెషిన్ నుంచి మన గిట్ హబ్ రెపోజిటరీకి లింక్ చేయడానికి కమాండ్ కూడా ఉంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రాంచింగ్ గిట్ ఫోల్డర్ ని ఓపెన్ చేద్దాం. సో పవర్ సెల్ ఓపెన్ చేయడానికి పాత్ లో మనం పవర్ సెల్ అని టైప్ చేద్దాం. సో మనకి పవర్ సెల్ ఓపెన్ అయింది. స్టార్టింగ్ మనం మన గ్రాఫ్ ని చెక్ చేద్దాం. సో సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి గిట్ లాక్ కమాండ్ యూజ్ చేస్తే మనకి గ్రాఫ్ ని అయితే చూపించింది. లాస్ట్ వీడియోలో మనం మెర్జ్ కాంప్లెక్స్ ని ఎలా రిజాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనం మెర్జ్ కాంప్లెక్స్ లాస్ట్ మెసేజ్ ని అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మన లోకల్ సిస్టమ్ ని మన రిమోట్ రెపోజిటరీతో లింక్ చేయడానికి మనం కాపీ చేసుకున్న కమాండ్ అయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. అంతే, సక్సెస్ఫుల్ గా మనం రిమోట్ రెపోజిటరీకి లింక్ అయితే చేసాం. అండ్ చెక్ చేయడం కోసం గిట్ రిమోట్ అనే కమాండ్ ని యూజ్ చేయాలి. అండ్ మనం ఆరిజిన్ అనే నేమ్ తో క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఆరిజిన్ అని కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం మెయిన్ బ్రాంచ్ అయితే మన గిట్ హబ్ లోకి పుష్ చేయాలి. సో మీరు పుష్ చేసేటప్పుడు మనం ప్రెజెంట్ ఏ బ్రాంచ్ లో ఉన్నామని చెక్ చేయండి. సో మెయిన్ బ్రాంచ్ లోనే ఉన్నాం కాబట్టి సింపుల్ గా మనం గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పి సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో సక్సెస్ఫుల్ గా మనం మన మెయిన్ బ్రాంచ్ ని గిట్ హబ్ లోకి అయితే పుష్ చేసాం. సో చెక్ చేయడం కోసం గిట్ హబ్ ని కూడా రీఫ్రెష్ చేద్దాం. సో మన ఫైల్స్ అయితే మన గిట్ హబ్ లోకి యాడ్ అయిపోయాయి. మన ఫస్ట్ స్టెప్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం మన సెకండ్ స్టెప్ అని కూడా పెర్ఫామ్ చేద్దాం. సెకండ్ స్టెప్ లో మనం కొత్త ఫీచర్ బ్రాంచ్ ని క్రియేట్ చేసి దాన్ని మనం గిట్ హబ్ లోకి అయితే పుష్ చేయాలి. సో ఫస్ట్ ఫీచర్ బ్రాంచ్ ని క్రియేట్ చేయాలి కాబట్టి మనం గిట్ హబ్ ని మినిమైజ్ చేసాం. ఇక్కడ మనం గిట్ బ్రాంచ్ అని చెప్పి ఆ బ్రాంచ్ నేమ్ ని మనం ఫీచర్ 1 అని అనుకుందాం. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏం చూపించింది మెసేజ్, ఇక్కడ మనకి ఆల్రెడీ ఫీచర్ 1 అనే బ్రాంచ్ అయితే ఉన్నట్లు చూపించింది. అండ్ దీన్ని మనం ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం బ్రాంచ్ ని డిలీట్ చేయాలంటే ఎలా కూడా చూద్దాం. సో సింపుల్ గా గిట్ బ్రాంచ్ క్యాపిటల్ డి సింపుల్ గా ఫీచర్ 1 అని చెప్పి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్ గా బ్రాంచ్ ని అయితే డిలీట్ చేసాం. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం గ్రాఫ్ ని చెక్ చేద్దాం. సో మనకి బ్రాంచ్ ని డిలీట్ చేసినా సరే మనకి ఎటువంటి చేంజెస్ అయితే అవ్వవు అనమాట. ఎందుకంటే ఫీచర్ 1 బ్రాంచ్ ని ఆల్రెడీ మనం మెయిన్ బ్రాంచ్ అయితే ప్రీవియస్ వీడియోస్ లో మెర్జ్ చేసేసాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనం క్యూ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేయడం కోసం గిట్ బ్రాంచ్ అండ్ బ్రాంచ్ నేమ్ ఏంటి, బ్రాంచ్ నేమ్ ని మనం న్యూ ఫీచర్ అని అనుకుందాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రాంచ్ ని చెక్ చేయడం కోసం గిట్ బ్రాంచ్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ ఫీచర్ అని చూపించింది, లైక్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం కొత్త చేంజెస్ ని న్యూ ఫీచర్ లోకి యాడ్ చేస్తేనే దాన్ని మనం గిట్ హబ్ లోకి పుష్ చేయగలం. దానికోసం మనం ఫస్ట్ ఈ పర్టికులర్ బ్రాంచ్ కి అయితే చేంజ్ అవ్వాలి. సో స్విచ్ అవ్వడం కోసం గిట్ చెక్అవుట్ న్యూ ఫీచర్ అని బ్రాంచ్ నేమ్ ని మెన్షన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా కొత్త ఫీచర్ బ్రాంచ్ కి అయితే చేంజ్ అయ్యాం.
అండ్ ఇప్పుడు మనం దీన్ని విఎస్ కోడ్ లో కూడా ఓపెన్ చేయడానికి కోడ్ డాట్ అని చెప్తే మనకి విఎస్ కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం కొత్త ఫైల్ ని క్రియేట్ చేద్దాం. దీన్ని మనం న్యూ ఫీచర్ డాట్ జేఎస్ అనుకొని దీంట్లో కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ లో డబుల్ కోట్స్ లో న్యూ ఫీచర్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం గిట్ లోకి వెళ్ళిపోయి స్టేజింగ్ ఏరియాలోకి పంపించేసి కొత్త ఫీచర్ కాబట్టి న్యూ ఫీచర్ అని చెప్పి సింపుల్ గా కమిట్ మీద క్లిక్ చేద్దాం. సో మనం కొత్త ఫీచర్ అయితే నీట్ గా క్రియేట్ చేసాం అనమాట. సో దీన్ని చెక్ చేయడం కోసం విఎస్ కోడ్ ని మినిమైజ్ చేద్దాం. పవర్ సెల్ ఓపెన్ చేసి మళ్ళీ మనం గిట్ లాగ్ అనే కమాండ్ ని యూజ్ చేయాలి. అండ్ ప్రెజెంట్ మనం ఇప్పుడు చూసినట్లయితే మన కొత్త ఫీచర్ ఎక్కడ ఉంది, మెయిన్ కంటే పైన ఉంది. అండ్ ఇప్పుడు మనం కొత్త ఫీచర్ అయితే క్రియేట్ చేసాం. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం మన గిట్ హబ్ లోకి పుష్ చేయాలి. ఇదే మన సెకండ్ స్టెప్ కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం క్యూ మీద క్లిక్ చేద్దాం. అండ్ ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, ప్రెజెంట్ మనం న్యూ ఫీచర్ లోనే ఉన్నాం. సో మనం డైరెక్ట్ గా అయితే పుష్ చేసేయచ్చు. సో గిట్ పుష్ ఆరిజిన్, మన బ్రాంచ్ నేమ్ వచ్చేసి న్యూ ఫీచర్ కాబట్టి న్యూ ఫీచర్ అని చెప్పి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ గా న్యూ ఫీచర్ అయితే మన దీంట్లోకి యాడ్ అయింది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు మనకి రిమోట్ దగ్గర ఏం చూపించింది, క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్ ఫర్ న్యూ ఫీచర్ ఆన్ గిట్ హబ్ బై విజిటింగ్ అని చెప్పి ఇక్కడ మనకి ఈ పర్టికులర్ యూఆర్ఎల్ లింక్ ని కూడా ప్రొవైడ్ చేసింది. కానీ ప్రెజెంట్ మనం మన గిట్ హబ్ లో ఉన్నాం కాబట్టి మనం డైరెక్ట్ గా చూసినట్లయితే ఇక్కడ మనకి పుల్ రిక్వెస్ట్ అయితే ఆటోమేటిక్ గా అయితే జనరేట్ చేసి ఇచ్చింది అనమాట. అండ్ మనం పేజ్ ని రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ బ్రాంచ్ ఉంది కదా, ఈ బ్రాంచెస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి టోటల్ గా 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మన మెయిన్ బ్రాంచ్, రెండోది న్యూ ఫీచర్ బ్రాంచ్. అండ్ దీన్ని ప్రెజెంట్ ఇప్పుడు మనం పుష్ చేసాం. అండ్ ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ను కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. అండ్ మన థర్డ్ స్టెప్ లో మనం ఏమనుకున్నాం, మనం ఎప్పుడైతే కొత్త ఫీచర్ బ్రాంచ్ ని గిట్ హబ్ లోకి పుష్ చేస్తామో అప్పుడు మనకి పుల్ రిక్వెస్ట్ అయితే ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుందని మాట్లాడాం. అండ్ మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా అయితే క్రియేట్ అయింది. కానీ కొన్నిసార్లు మనకి ఇలా ఆటోమేటిక్ గా అయితే క్రియేట్ అవ్వదు. దానికోసం మనం మాన్యువల్ గా కూడా క్రియేట్ చేయాలి. అది ఎలానో కూడా చూద్దాం. ఫస్ట్ మనం పుల్ రిక్వెస్ట్ లోకి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే న్యూ పుల్ రిక్వెస్ట్ అని చూపించింది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే బేస్ మనకి మెయిన్ ఉండాలి. అండ్ కంపేర్ దేంతో చేయాలి, మనం ఏదైతే కొత్త ఫీచర్ ని క్రియేట్ చేసామో దాంతో చేయాలి. సో న్యూ ఫీచర్ అనే బ్రాంచ్ కి చేంజ్ చేసాం. సింపుల్ గా మనం క్రియేట్ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం కొత్త ఫీచర్ ని క్రియేట్ చేసాం కాబట్టి మనం మెసేజ్ కూడా పెట్టాలి ఇక్కడ. సో మన టీమ్ మెంబర్స్ కూడా దాన్ని చూడొచ్చని. సో న్యూ ఫీచర్ అని చెప్పి సింపుల్ గా మనం క్రియేట్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా పుల్ రిక్వెస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటో అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ పుల్ రిక్వెస్ట్ ని ఎందుకు క్రియేట్ చేస్తామంటే ప్రీవియస్ గా మనకు ఓన్లీ మెయిన్ బ్రాంచ్ మాత్రమే ఉండేది. దాని తర్వాత మనం కొత్త ఫీచర్ అయితే మన మెయిన్ బ్రాంచ్ తో పాటు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసాం. అదే మన న్యూ ఫీచర్ అని. సో దీన్ని కూడా మనం సింపుల్ గా పుష్ చేసాం. అండ్ ప్రెజెంట్ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి మెయిన్ బ్రాంచ్, రెండోది ఫీచర్ బ్రాంచ్. అండ్ మెయిన్ బ్రాంచ్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ మెయిన్ బ్రాంచ్ మనకి డిప్లాయ్మెంట్ లో కూడా ఉంటది. అండ్ ఎప్పుడైతే మనం కొత్త ఫీచర్ ని యాడ్ చేసామో ఈ కొత్త ఫీచర్ లో ఈవెన్ బగ్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ బగ్స్ అన్నిటిని మనం చెక్ చేసుకోవడానికి మనం టీమ్ మెంబర్స్ అయితే మాట్లాడుకోవాలి. ప్రెజెంట్ మనం ఒక్కరు మాత్రమే ఉన్నాం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో. కానీ మన కంపెనీస్ లో వర్క్ చేసేటప్పుడు మనకి టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఇలా పుల్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేస్తామో ఈ పైన మనకి యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని మనం వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఆర్ ఒకవేళ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో మెంబర్ అయి ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా పుల్ రిక్వెస్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ వాళ్ళ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫైల్స్ చేంజ్ ఉంది కదా, దీని మీదకి రావచ్చు అనమాట. అండ్ ఈ ఫైల్స్ చేంజ్ లో మనం ఏం చూడొచ్చు, మనం ఏవైతే కొత్త ఫీచర్స్ ని ఆ ఫైల్స్ అన్నిటిని మనం దీంట్లోకి పుష్ చేసామో వాటన్నిటిని ఇక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ వీటన్నిటిని మనం చెక్ కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ దీంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ మెసేజ్ కూడా చేయొచ్చు. లైక్ కమెంట్ ఆన్ దిస్ ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒకవేళ బగ్ ఉందంటే బగ్ అని చెప్తారు. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నాయంటే ఎర్రర్స్ ఉన్నాయని కూడా చెప్తారు అనమాట. ఒకవేళ మనకి ఏ బగ్స్ లేవు అలానే ఎర్రర్స్ కూడా లేవు, అంతా ఫైన్ గా ఉందంటే సింపుల్ గా వాళ్ళు దీన్ని మెచ్ చేసుకుంటారు. ఒకవేళ బగ్స్ గట్రా ఏమైనా ఉన్నాయంటే ఇలా మెసేజ్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ కన్వర్సేషన్ అయితే బిల్డ్ చేస్తారనమాట. అండ్ తర్వాత వాళ్ళందరూ మీట్ అయ్యేది ఈ కన్వర్సేషన్ ఉంది కదా ఈ పర్టికులర్ సెక్షన్ లో. అండ్ మనకు ఒకవేళ ప్రాబ్లం అంతా రిజాల్వ్ అయిపోతే రిజాల్వ్ కన్వర్సేషన్ మీద క్లిక్ చేసి సింపుల్ గా మనం మెచ్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయొచ్చు. సో మనం సింపుల్ గా క్లిక్ చేసాం. సో మనకి ఏం బగ్స్ లేవు కాబట్టి మనం కన్ఫర్మ్ మెచ్ మీద క్లిక్ చేద్దాం.
సో మనం సక్సెస్ఫుల్ గా మెయిన్ బ్రాంచ్ ని అలానే ఫీచర్ బ్రాంచ్ ని అయితే మెర్జ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం కోడ్ లోకి కూడా వెళ్ళిపోయి చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మన న్యూ ఫీచర్ డాట్ జేఎస్ అనే ఫైల్ మనకి న్యూ ఫీచర్ అనే బ్రాంచ్ లో అయితే ఉండేది. కానీ మనం ఎప్పుడైతే మెర్జ్ చేసామో మెయిన్ బ్రాంచ్ తో అప్పుడు మనకి మెయిన్ బ్రాంచ్ లోకి ఈ ఫైల్ కూడా ఇంక్లూడ్ అయింది. అంటే మనం సక్సెస్ఫుల్ గా మెయిన్ బ్రాంచ్ లోకి న్యూ ఫీచర్ బ్రాంచ్ ని మెర్జ్ చేసాం. అండ్ మనం చేసిన కమిట్స్ అన్ని చెక్ చేయాలంటే మనం ఇక్కడ ఉంది కదా 11 కమిట్స్ అని, దీని మీద క్లిక్ చేయొచ్చు. సో మనం చేసిన కమిట్స్ అన్నిటిని ఇక్కడ మనం చెక్ చేయొచ్చు అనమాట. అండ్ అంతటిని వెరిఫై చేసిన తర్వాత మనం సింపుల్ గా మెర్జ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి వెరిఫైడ్ అని కూడా చూపించింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ కోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా 4 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం 5th స్టెప్ ను కూడా పెర్ఫామ్ చేయబోతున్నాం. 5th స్టెప్ లో మనం ఏం చేయాలి? 5th స్టెప్ లో మనం మన మెయిన్ బ్రాంచ్ ని మన ఫీచర్ బ్రాంచ్ ని మన గిట్ హబ్ లో అయితే మెర్జ్ చేసాం. కానీ ఈ చేంజెస్ మనకి లోకల్ మెషిన్ లో కూడా అప్డేట్ అవ్వాలి. సో మనం లోకల్ మెషిన్ లోకి పుల్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం లోకల్ మెషిన్ లో సింపుల్ గా గిట్ లాగ్ -r గ్రాఫ్ అనే కమాండ్ యూజ్ చేసి ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన మెయిన్ బ్రాంచ్ అలానే ఫీచర్ బ్రాంచ్ అయితే కంబైన్ అవ్వలేదు. సో మనకి దాంట్లో మాత్రమే మెర్జింగ్ జరిగింది. కానీ ఇక్కడ మనకి లోకల్ మెషిన్ లో మెర్జ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మనం దీనిలోకి పుల్ కూడా చేసుకోవాలి. సో పుల్ చేసే ముందు ఫస్ట్ మనం మన ఫీచర్ బ్రాంచ్ నుంచి మనం మెయిన్ బ్రాంచ్ కి అయితే స్విచ్ అవ్వాలి. సో మన క్యూ మీద క్లిక్ చేసి గిట్ చెక్అవుట్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ బ్రాంచ్ కి స్విచ్ అవుతున్నాం కాబట్టి మెయిన్ అని చెప్పాం. అండ్ మళ్ళీ చెక్ చేయడం కోసం సింపుల్ గా మనం ఎయిదర్ గిట్ బ్రాంచ్ అనే కమాండ్ ని యూజ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం గిట్ హబ్ నుంచి మన లోకల్ సిస్టమ్ లోకి చేంజెస్ అప్డేట్ అవ్వాలంటే మనం గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ అనే కమాండ్ యూజ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి గిట్ హబ్ లో ఏవైతే మనకి మెర్జింగ్ జరిగిందో అవి మనకి లోకల్ మెషిన్ లో కూడా అప్డేట్ అయ్యాయి. సో దాన్ని చెక్ చేయడం కోసం మనం గిట్ లాగ్ అనే కమాండ్ ని మళ్ళీ యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ లో చూడొచ్చు. సో మెర్జ్ పుల్ రిక్వెస్ట్ మనకి న్యూ ఫీచర్ అయితే లాస్ట్ లో మనం యాడ్ చేసాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రెజెంట్ మనం మెయిన్ బ్రాంచ్ లో అయితే ఉన్నాం. అండ్ ఆరిజిన్ అంటే ఏంటి? ఇక్కడ ఆరిజిన్ అంటే గిట్ హబ్. అండ్ గిట్ హబ్ లో కూడా మనకి మెయిన్ వర్క్ అయితే ఎగ్జాక్ట్ గా ఉంది. అండ్ మన ఆరిజిన్ లో అప్డేట్ చేసిన దాన్ని సింపుల్ గా మనం లోకల్ మెషిన్ లో సింక్ కూడా చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా మన లోకల్ మెషిన్ లో కూడా చేసిన అప్డేట్స్ అన్నిటిని సింక్ చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా మన 5th స్టెప్ ను కూడా కంప్లీట్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం ఫీచర్ బ్రాంచ్ వర్క్ ఫ్లో ని స్టెప్ బై స్టెప్ పెర్ఫామ్ చేసి ప్రాక్టికల్ గా అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం కోర్స్ స్టార్ట్ చేద్దాం అనేది మీరు కిందనైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.